దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్లో అగ్రదర్శకుడిగా ఆయన దశాబ్దాల పాటు కొనసాగారు. ఎన్టీఆర్, శోభన్ బాబు లాంటి పాతతరం హీరోలతో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు. ఆ తర్వాత చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్యతో అనేక చిత్రాలు, బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించారు. ఆయన దర్శకత్వ ప్రతిభ అంతటితో ఆగిపోలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలాంటి హీరోలను లాంచ్ చేసింది కూడా ఆయనే. రాఘవేంద్రరావు, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఎన్నో మెమరబుల్ చిత్రాలు ఉన్నాయి. జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఘరానా మొగుడు చిత్రాలు ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచాయి. ప్రస్తుతం టాలీవుడ్లో రిలీజ్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతుంది. జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రం మే 9న రిలీజ్కి రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు కొన్ని ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. రాఘవేంద్రరావు తన 100వ చిత్రంగా గంగోత్రి చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ టాలీవుడ్కి పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే తన 100వ చిత్రం విషయంలో తన ప్లాన్ వేరే ఉండేదని రాఘవేంద్రరావు అన్నారు. నా 100వ చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా తెరకెక్కించాలని అనుకున్నా. అది చిరంజీవి, నాగార్జున, వెంకటేష్లో మల్టీ స్టార్ మూవీ. ఈ చిత్రానికి ఆ ముగ్గురు హీరోలు ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. కథ కూడా దాదాపుగా పూర్తయింది. ఆ చిత్రానికి త్రివేణి సంగమం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాం. అల్లు అరవింద్, అశ్విని దత్ ఇద్దరూ ఈ చిత్రాన్ని తామే నిర్మిస్తామని ముందుకు వచ్చారు. ఇక అంతా ఓకే అనుకున్న తరుణంలో అశ్విని దత్ తన అభిప్రాయాన్ని చెప్పారు. ముగ్గురు స్టార్లను పెట్టి ఎందుకంత టెన్షన్ తీసుకోవడం, ఎవరో ఒకరు మాకు సన్నివేశాలు తగ్గాయి, సరైన పాట లేదు అని ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఈ టెన్షన్ అంతా ఎందుకు అని అశ్విని దత్ అన్నారు. ఆయన చెప్పింది కూడా నిజమే కదా అని అనిపించింది. ముగ్గురు హీరోల్ని హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే త్రివేణి సంగమం చిత్రాన్ని విరమించుకున్నట్లు రాఘవేంద్రరావు తెలిపారు. రాఘవేంద్రరావు ధైర్యం చేసి ఈ చిత్రం రూపొందించి ఉంటే టాలీవుడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేది అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. చిత్రాన్ని డ్రాప్ చేసిన తర్వాత గంగోత్రి టేకప్ చేసినట్లు రాఘవేంద్రరావు తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్